గుడ్ మార్నింగ్, జై మాతాజీ, జై హింద్. నాంపల్లి కోర్టులో మళ్ళీ మనకు పేషి ఉంది. ఈరోజు సీతక్క రాలేదు, వెంకటన్ వచ్చిండు, బల్మూరు వెంకటన్ ఎమ్మెల్సీ. కోర్టులో పేషి అటెండ్ అవుతున్నాం. పేషి అటెండ్ అయిన తర్వాత మనం మాత పూజ, మన డైలీ ప్రోగ్రామ్ రేపు చూపిస్తాం. కోర్ట్ టు హోమ్, హోమ్ టు లేట్ టు హోమ్. ఆ రోజు పేషి తర్వాత ఈరోజు మళ్ళీ పేషి. మధ్యలో ఒక పేషి ఉండే, సో ఆ రోజు మనకు లేకుండే, మళ్ళీ దాన్ని వాయిదా వేసిర్రు. సో పేషి ఉంది, సేమ్ అదే సీతక్క ఉన్న కేసుది. సో చలో. సో కోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక నాంపల్లి కోర్ట్ కంప్లీట్ అయిపోయింది. నాంపల్లి ఫోర్ట్ కూడా విజిట్ చేసేసి ఆడ నుంచి మళ్ళీ మనం భిక్షా టైం, పూజ టైం అన్నీ ఉన్నాయి కాబట్టి రిటర్న్ అక్కడ వెళ్ళిపోతున్నాం. చదర్ఘాట్ బ్రిడ్జ్ మొత్తం కూడా నిన్న మొన్న పడ్డ వానల వల్ల చదర్ఘాట్ బ్రిడ్జ్ మొత్తం కూడా నిండిపోయింది. చదర్ఘాట్ బ్రిడ్జ్ మీద నిండిపోయి ఇప్పుడు మనం ఉన్నది ఇమ్లీవన్ బస్ స్టాండ్, అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్గా పిలువబడుతుందో ఇమ్లీవన్ బస్ స్టాండ్ దగ్గర మనం ఉన్నాం. ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఆడ నుంచి మొత్తం కూడా ఇమ్లీవన్, చదర్ఘాట్ నుంచి చదనాపూరి నుంచి ఆ వేగ మూసీ నది ప్రవహిస్తుంటుంది. ఈ మొత్తం కూడా ఒక పైకి బ్రిడ్జ్ పైకి వంతెన పైదాకా కూడా వచ్చేసి మామూలుగా చిన్న బ్రిడ్జ్ మొత్తం కూడా నిండిపోయింది. సో పబ్లిక్ అందరికీ అడిగేది ఒకటి ఏంటంటే, వాళ్ళ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవాయిడ్ చేయండి ఈ రోడ్ని, చదర్ఘాట్ ఈ రోడ్ని. వర్షం పడ్డప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ట్రాఫిక్ ఘోరంగా ఉంది. రాత్రి నుంచి కూడా అక్కడ మోతీ మార్కెట్ ఆ ఏరియాలోని కూడా మొత్తం నిండిపోయి అక్కడ మొత్తం ట్రాఫిక్ ఫుల్గా ఉంది. అవన్నీ రోడ్ అవాయిడ్ చేయండి, చాలా జాగ్రత్తగా. వర్షం పడ్డప్పుడు స్తంభాలకు కల్లా దూరంగా ఉండండి, షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడున్న ఏరియాలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రతి ఒక్క ఇండ్లకు పోయే కూడా అవకాశం ఉంది. సో దీని ప్రకారంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం మీరు చూడవచ్చు, ఇక్కడ మొత్తం నిండిపోయింది. ఇట్లా మొత్తం ఉన్న సైడ్కున్న ఇళ్ళ పైన, ఇక్కడ మెట్రో భవన్ పైన మొత్తం కూడా వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లో చూస్తే ఘోరమైన ఫ్లో. హెవీగా ట్రాఫిక్ జాము. ఈవెన్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళంతా కూడా వచ్చి కంట్రోల్ చేసినా కంట్రోల్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అలా ఘోరమైన ట్రాఫిక్ జామ్. మేము కోర్టుకు వేసి వస్తున్నాం. ఈ రూట్లో పోతప్పుడు ఉండేవాడు. ఇప్పుడైతే ఫుల్ ఇక్కడ ఇమ్లీవన్ బస్ స్టాండ్ వెంకాల, ఇది గౌలిగూడ సైడు మొత్తం జామ్. అసలు ఎక్కడదక్కడ ప్యాసింజర్లు అందరూ ఆగిపోయారు, బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కరిది కాదు, ఇద్దరు కాదు, 100 మంది రోడ్ల మీద నిలిచిపోయారు. అంటే ఏ రకంగా ఉందంటే ట్రాఫిక్ పోలీసులు మెల్లమెల్ల క్లియర్ చేస్తారు. హైదరాబాద్ చినుకు వర్షం పడితేనే కష్టం అంటే మూసీ నదే పొంగింది. అంటే ఏ రకంగా హైదరాబాద్ ఈరోజు తనలాడుతుందో, ఏ రకంగా హైదరాబాద్ గుడులు బడులు అన్నీ మునిగిపోతున్నాయి. మీరు చూడవచ్చు, గుడి మొత్తం మునిగిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జాము. గుడి మునిగిపోయింది, కార్లు పార్కింగ్ చేసిన కార్లు మునిగిపోయినాయి మొత్తం. ఇప్పటికే మొత్తం ఇక్కడ మూసీ ఎఫెక్ట్ ఉంది హైదరాబాద్లో అని చెప్పి హైడ్రాని తీసుకొస్తే హైడ్రాని సగం పని కానియకుండా సగం అయ్యి ఈ పరిస్థితికి ఈరోజు దిగజారిపోయినాయి. మనం ఇంత ఘోరంగా ఇవాళ ఉంది అని అంటే మనం హైడ్రాని అవాయిడ్ చేసేందుకే కదా. ఇల్లులు, చెరువులు అన్నీ ఎక్కడదక్కడ జాగా ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా చేసుకొని వాటర్కి దారి వదలకుండా మొత్తం కూడా ఇల్లులు కట్టేసారు. ఇప్పుడు వాటర్కి దారి లేక అది మొత్తం కూడా ఒకటేసారి మూసీ నదిలోకి ఎంటర్ అయిపోయి ఈ రకంగా పొంగింది. ఈరోజు ఇన్ని సంవత్సరాలతో మూసి పొంగిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి హైడ్రా విలువ అనేది అర్థమవుతుంది. సో ప్రజలందరికీ చెప్తున్నా, హైడ్రాకి సహకరించండి, ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉంటుంది.
హైదరాబాద్ మొత్తం కూడా మూసీ నది పొంగిన తర్వాత అర్థమైంది అందరికీ ఈ రకంగా ఉంటుందా హైదరాబాద్ మునుగుతే అని. చూడండి మొత్తం ఇమ్లివన్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఆఫ్ ఆఫ్ ది ఓల్డ్ సిటీ మొత్తం కూడా వాటర్లో ఉంది. న్యూ సిటీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇక ట్రాఫిక్లో కష్టాలు పడి చెప్పబడికి రీచ్ అయినాం ఇక మెల్ల జ్యూస్ తాగుదామని. ఇక ఫైనల్లీ అటు నుంచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. మన మాత దగ్గరకు వచ్చేసినాం, మన చెరుకుతోట కాలనీ మాత అని. ఇక ఇటు నుంచి మనం అన్నదానం ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. అన్నదానం ప్రోగ్రామ్కి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో అన్నదానం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలి కదా, అన్నదానం అన్నం పెట్టాలి కదా అన్నదానం. సో చలో అవి కూడా చేసుకుందాం. అష్టలక్ష్మి టెంపుల్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని అమ్మవారి దీవెనలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కున్నాం. కార్తీయానికి కమలం పువ్వు ఇచ్చారు, మన కలువ పువ్వు ఇచ్చారు. అందరూ కూడా విజిట్ చేయండి. చాలా మంచి రిచ్ ఒక ఫీలింగ్ని పొందుతారు మీరు. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా అష్టలక్ష్మి టెంపుల్కి. సో నవరాత్రి ఉత్సవాలు కాబట్టి, నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఆ ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని, సంతానలక్ష్మిని, సౌభాగ్యలక్ష్మిని, వీర్యలక్ష్మిని, విజయలక్ష్మిని దర్శించుకోవాలని చెప్పి అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చిన. కొత్తపేట చౌరస్తా దాటినంగానే ఉంటుంది ఇది. సో అందరు విజిట్ చేయండి, మంచి అనుభూతి పొందుతారు. సో అష్టలక్ష్మి గుడిలో నేను ఎప్పటి నుంచో వస్తున్నా. సో అష్టలక్ష్మి టెంపుల్ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది మన దగ్గర. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి, అక్కడ మొత్తం అరేంజ్మెంట్ చూసుకోవాలి. సో చలో అక్కడికి వెళ్ళిపోదాం. సాయంత్రం అన్నదానం ఉందన్నా మన దగ్గర. అన్నా రావాలన్నా? ఓకే ఓకే. ఇక కట్టెలు గిట్టెలు అంతా మొత్తం అన్నదానం ప్రిపరేషన్ నడుస్తుందంతా. అయ్యప్పనా నా మొత్తం మేనేజ్మెంట్ చూసుకుంటా అన్న, మనకు మొత్తం సహకరిస్తున్నా అన్న. థ్యాంక్ యూ అన్న. వీళ్ళు వేక్ వస్తున్నా యూట్యూబ్లో. సూపర్ మ్యాన్ గ్రామ సేవకు ముందుండే యువకులంతా కలిసి ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ కార్తిక్ నేను ఒక్కనే పట్టుకొచ్చిన అంటున్నాడు. అంటే డైరెక్షన్ చూపించాడు కార్తిక్, ఇట్లా ఇక్కడ పెట్టురు అని. ఈయననే ఇప్పుడు మనకు మొత్తం క్లీన్ చేసే. బాయ్ బాయ్. तो नाम क्या है? नाम बोल. नाम नहीं मालूम. हाय बोल. हाय. आदित्य. आदित्य. పవర్ స్టార్ అల్లా యూట్యూబ్ ఛానల్ కమిటీ సభ్యుడు పెద్ద దిక్కు. తర్వాత మా వాసన వీళ్ళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగబోతుంది. జై మాతాజీ. జై మాతాజీ. ఎవ్రీథింగ్ రెడీ, మొత్తం అన్ని రెడీ అయిపోయిన ఐటమ్స్ అన్ని మన అన్నదానం కార్యక్రమంకి. పుట్టస్వామి చెరుకుతోట కాలనీ 7th డే రోజు పూజలు జరుగుతుంది గైస్. ఇవాళ అయితే అన్నదానం కార్యక్రమం ఉంది, అందరు రావాల్సింది కోరుకుంటున్నాం. బస్ చూడండి అన్నదానం కార్యక్రమం అవుతున్నాయి. అంతా రెడీ చూడండి. చూడండి గైస్, మొత్తం అన్ని రెడీ అవుతున్నాయి. చూడండి చూడండి గైస్, అన్ని రెడీ అవుతున్నాయి. ఇప్పుడే అన్ని వంటలు అయిపోయినాయి. అన్ని ఈయనైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు. బొగ్గులు మొత్తం
పెడుతున్నావు నువ్వు నువ్వు బ్యాట్సా గుడ్డస్వామి నువ్వు పోనా బాయ్ పెరుగా లైట్ రాసి నీతో ఎండింగ్ అయ్యా పని పని తింటావా తింటానే ఉంటావా ఫాస్ట్ ఫాస్ట్ ఏం చేస్తున్నావు భాషాబాయ్ మొత్తం వాటరా ఇలా చెండ ప్లేస్ అయినావా నువ్వు వాటర్ డిపార్ట్మెంట్ అయినావా ఫుల్ స్టోరేజ్ ఉంది తన డ్రమ్ ఉంది చేసి తిన్నవాళ్ళు అక్కడ పెట్టినటువంటి డ్రమ్ములలో గ్లాసులు తిన్నటువంటి సరాకులు వేసి ఇక్కడ చేతులు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ గైస్.